సంక్రాంతికి వస్తున్న సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు విక్టరీ వెంకటేష్. ఈ చిత్రం 300 కోట్లకి పైగా కలెక్ట్ చేసి వెంకటేష్ స్టామినా ఏంటో నిరూపించింది. దాంతో తర్వాత చిత్రాలని కూడా అదే స్థాయిలో ఉండాలని వెంకటేష్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో చాలా కథలు విన్న వెంకటేష్ తన 77వ సినిమాకి త్రివిక్రమ్ చెప్పిన కథకి ఓకే చేశాడు. ఈ చిత్రం వచ్చే నెలలో స్టార్ట్ చేయబోతున్నట్టు సమాచారం. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రాబోతున్నట్టు తెలుస్తోంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే కామెడీ సినిమా అని సమాచారం. ఈ చిత్రానికి దసరా బుల్లోడు అని టైటిల్ పెడతారని సమాచారం. ఇక ఈ చిత్రంలో వెంకటేష్ సరసన ముగ్గురు హీరోయిన్స్ ఉంటారు. అందులో సమంత కూడా ఒక పాత్రని నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే సమంత త్రివిక్రమ్ చేసిన 3 చిత్రాల్లో నటించింది. గత కొంతకాలంగా తెలుగులో సమంత హీరోయిన్ గా చిత్రాలు చేయడం లేదు. కానీ వెంకటేష్ త్రివిక్రమ్ సినిమాలో ఆమెకి ఛాన్స్ ఇచ్చినట్లుగా సమాచారం. ఈ చిత్రానికి దసరా బుల్లోడు అనే టైటిల్ పెట్టబోతున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేశారట. త్వరలోనే ఈ చిత్రంపై అధికారిక ప్రకటన రానుంది. దాంతో వెంకటేష్ త్రివిక్రమ్ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. త్రివిక్రమ్ రైటర్ గా ఉన్నప్పుడు వెంకటేష్ హీరోగా చేసిన నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి చిత్రాలు అద్భుతమైన బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఆ చిత్రాలకి త్రివిక్రమ్ అందించిన స్క్రీన్ ప్లే, మాటలు ప్రధాన బలంగా నిలిచాయి. ఆ తర్వాత వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఒక సినిమా వస్తుంది అని చాలా కాలంగా రూమర్స్ వినిపించాయి. కానీ అవి కార్యరూపం దాల్చలేదు. ఫ్యాన్స్ ఈ కాంబినేషన్ లో సినిమా రావాలని కోరుకుంటూ ఉన్నారు. ఇప్పుడు వీరి కాంబోలో వచ్చే చిత్రం బ్లాక్ బస్టర్ ఖచ్చితంగా అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్ భారీ స్థాయి అందించబోతున్నట్టు సమాచారం. వచ్చే నెలలో ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ కాబోతుంది. ఇక ఈ చిత్రాన్ని శరవేగంగా కంప్లీట్ చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి లేదా సమ్మర్ లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇక ఈ చిత్రంలో సునీల్ కి ప్రత్యేకమైన పాత్రని త్రివిక్రమ్ డిజైన్ చేశారట. నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి చిత్రాల్లో సునీల్ కామెడీ సూపర్ గా నవ్విస్తుంది. ఇప్పుడు మళ్ళీ అలాంటి స్థాయిలో కామెడీ విలన్ పాత్రని సునీల్ కోసం క్రియేట్ చేశారట. ఈ పాత్ర సినిమాకి హైలైట్ గా నిలవబోతున్న సమాచారం. ఇక వెంకటేష్ అభిమానులు కూడా ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో 300 కోట్లు కొల్లగొట్టిన వెంకటేష్ త్రివిక్రమ్ తో చేయబోయే ఫ్యామిలీ సినిమాతో 500 కోట్ల క్లబ్ లో జాయిన్ కావాలని చూస్తూ ఉన్నారట. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.